హే బడి, రోజులు గడుస్తున్నాయి కానీ ఈ బండి అయితే ఎడతలేదు. మీరే చూడొచ్చు ఎంత దుమ్ము పట్టిందేమో. మొన్ననే తుడిచిన, మొన్ననే వాష్ చేసిన 4-5 డేస్ ముందు. మా ఏరియాలో ఎండలు అయితే నార్మల్గా లేదు, ఇంట్లోనే 32-33 డిగ్రీస్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ రోడ్లో, ఇది పల్లిపట్టు షోలింగర్ రోడ్, ఇది రోడే. షోలింగర్ ఎందుకు అంటే, లాస్ట్ టైం మీ అందరూ తెలుసు టెంపుల్కి వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళు ఐస్ క్రీమ్ షాప్ ఓపెనింగ్ అని చెప్పిన, కాకపోతే అట్లానే టెంపుల్కి వెళ్ళి వీడియో తీసుకొద్దాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడే లేట్ అయిపోయింది, ఫ్రెండ్ వాళ్ళ ఇస్లాంలోనే లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నాం, టెంపుల్కి కాదు. మా వాడు తమిళ్ న్యూ ఇయర్ వస్తుంది April 14. దానికోసం తమిళనాడులో ఉంది కదా షాపు, షోలింగర్ అనేది తమిళనాడు. అందుకని 10% డిస్కౌంట్ ఇద్దాం, 200 రూపీస్ కంటే ఎక్కువ బిల్ చేసిన వాళ్ళకి అని చెప్పి ఒక చిన్న ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేసినాడు. సో దాన్ని వీడియో తీయడానికి కోసం వెళ్తున్నాం. చాలా రోజులు అయింది నేను ఛానల్లో వీడియోస్ అనేది వేసి, ఎందుకంటే వర్క్ కొంచెం ఎక్కువ అయిపోయింది. అట్లానే ఒక ట్రైనింగ్ ఒకటి వెళ్ళిన, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అని చెప్పేసి విజయవాడ దగ్గర. అది కంప్లీట్ అయ్యి వచ్చిన, ఇప్పుడు అది ఒక 10 days. దెన్ నేను ఒక మష్రూమ్ మీట్ అనేది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. కాకపోతే ఇప్పుడు టెంపరేచర్ అంతా కొంచెం కరెక్ట్గా ఉంది. లాస్ట్ టైం వింటర్లో రైనీ సీజన్లో వేసినప్పుడు కొంచెం బాగా రాలేదన్నట్టు. ఎందుకంటే కరెక్ట్గా ఫ్రూటింగ్ స్టేజ్ అప్పుడు ఒక 28-26 అబోవ్ ఉంటే బాగుండేది. అప్పుడు బాగా తగ్గిపోయింది. ఎక్కువ వర్షాలు పడుతుండే టైంకి నాకు సరిగ్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి నా వల్ల కాలేదు, ప్రాపర్ సెటప్ లేదు. మొత్తం అక్కడ వేస్ట్ అయింది. సో నేను ఒక 2-3 months గ్యాప్ వదిలి మళ్ళీ స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇప్పుడు ఓకే, అంతా ఓకే. నెక్స్ట్ ఇంకొక 5 daysలో ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మష్రూమ్ నెట్ వీడియోస్కి ఇంకో ఛానల్ అనేది క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేద్దాం వీడియోస్ అని అనుకుంటున్నాం. ప్రాసెస్ అదే స్టార్టింగ్ కల్టివేషన్ ప్రాసెస్ మొత్తం చెప్పడానికి. ఇంకా ట్రైనింగ్ కూడా ఇస్తున్నామంటే ఏదో పెద్ద రేంజ్లో అనుకోకండి, చిన్నగా ఫ్రీగానే. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసేటోళ్ళకి వీడియో కాల్లో కానీ లేదా లోకల్ దగ్గర ఉండేటప్పుడు నేనే వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పొస్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ దెన్ మష్రూమ్ మార్కెటింగ్ ఎట్లా అంటే, మార్కెటింగ్ గురించి పెద్దగా ఆలోచించలేదు. కేరళలో ఒక అతను బల్క్ అయితే కొంత అన్నాడు, కానీ ఆయనకి ఎట్లా చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు. అంత ప్రొడక్షన్ నా దగ్గర లేదు ఇప్పటికీ. ఒక రోజుకి 5 kgs 10 kgs పంపించేలా. తక్కువ క్వాంటిటీ పంపిస్తే మనకి ట్రాన్స్పోర్ట్కే ఖర్చు అయిపోతుంది. అది కాకుండా మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి కదా. రోజు వెళ్ళి, నా పక్కన రైల్వే స్టేషన్ ఏం లేదు, కొంచెం దూరం 30 kilometers అన్నా మినిమం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కొరియర్ చేస్తే కూడా అదే కొంచెం చూసుకోవాల్సి ఉండదు. ఎవ్రీడే వెళ్ళి 30 kilometers ట్రావెల్ చేసి కొరియర్ చేసేటోళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పటికీ. నేను నార్మల్గా ఒక 9 hours షిఫ్ట్ చేస్తా. అది కాకుండా మిగతా టైంలో 6 hours వరకు మష్రూమ్ షెడ్లో ఉంటా. ఇంకా నాకు ఇదే సరిపోతుంది. ఇంకా నేను వెళ్ళాలనుకుంటే ఇట్లానే ఉంటుంది. ఈ తమిళ వాళ్ళు కొంచెం అంతే. అండ్ దెన్ ఇప్పుడు సందీప్ ఐస్లాండ్ మీరు అందరూ వినే ఉంటారు. పల్లిపట్టు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు, పల్లిపట్టులో ఒక ఐస్లాండ్ ఉంటుంది, దాని పేరు సందీప్ ఐస్లాండ్. బేసిక్లీ ఇట్స్ అన్ ఐస్ క్రీమ్ షాప్.
నేను చిన్నప్పటి నుంచి అక్కడ తింటున్నా. అంటే ఆయన షాపు ఓనర్ వచ్చి మా ఫ్రెండ్. ఆయన తెలియకముందే ఆ షాప్కి నేను వెళ్తున్నా. నేను ఆ షాప్కి వెళ్ళి 2-3 years తర్వాతనే నేను ఒకటే క్లాస్ వచ్చినాం, ఒకటే సెక్షన్లో కలిసినాం. అంతవరకు నాకు తెలియదు అన్నట్టు. వాళ్ళు షాప్ షోలింగర్లో ఇంకోటి కొత్త బ్రాంచ్ పెట్టారు. అప్రాక్స్కి 6 months అవుతుంది అనుకుంటా, 5 to 6 months అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు తమిళ న్యూ ఇయర్ వస్తుంది, సో 10% ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా బ్రో, నువ్వు వచ్చి ఒక వీడియో చేసిస్తే ఇన్స్టాల్ అప్లోడ్ చేద్దామని చెప్పాడు. లాస్ట్ టైం చేసిన వీడియోస్ 250K వ్యూస్ పోయింది. అక్కడ ఉన్న ఒక లోకల్ షోలింగర్లో ఒక ఇన్స్టా పేజ్ వాళ్ళు కొలాబ్ చేసి పోస్ట్ చేసి 250K వ్యూస్ పోయింది. సో ఈసారి కూడా అట్లనే ఏదో చేద్దాము, ఒక 50K వ్యూస్ వెళ్ళేలాగా అనుకుంటున్నాం. అసలు అదైతే అన్ఎక్స్పెక్టెడ్, మేము అంత హై వ్యూస్ వెళ్తుందని అనుకోలేదు. చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ డే 10K వ్యూస్ 5K వ్యూస్ ఉండింది ఫస్ట్ 1 week దాకా. దాని తర్వాత అది సడన్ బూస్ట్ వచ్చింది. చాలా హ్యాపీ ఫర్ దట్. టెంపుల్ ఫ్రీక్ అయితే ఇప్పుడు రోప్ కార్ జిప్లైన్ రోప్ కార్ వేసినట్టున్నారు. రోప్ కార్ వేసినప్పుడు నుంచి నేను వెళ్ళలేదు. రోప్ కార్ వేసి కూడా 1 year అయిపోతుంది, 1 year కంటే ఎక్కువనే అవుతుంది. మధ్యలో ఏదో ప్రాబ్లం అని చెప్పి కొంత ఆపున్నారు. ఇప్పుడు అంటే వర్కింగ్లో ఉందా లేదా అని ఒకసారి కనుక్కుంటా. ముందు అయితే 1000 steps ఉండేది. 1000 steps చాలా స్టీఫ్ ఉండేది. కొంచెం ఏజ్డ్ పీపుల్ కష్టపడుతుండే ఎక్కడానికి. అంతెందుకు మన నార్మల్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా కొంచెం కష్టంగానే ఉండేది ఎక్కడానికి. అయితే ఇప్పుడు 100 rupees ఛార్జ్ చేస్తారు అనుకుంటా వెళ్ళి రావడానికి. అదైతే ఈజీ అయిపోతుంది, వెంటనే వెళ్ళి వచ్చేవచ్చు. ఎస్ అగైన్ మీరు షోలింగర్లో ఉండే సందీప్ ఐస్లాండ్ మీ పక్కన ఉంటే విజిట్ చేయండి. మళ్ళీ 10% ఆఫర్ని కూడా అవైల్ చేసుకోండి. ఎక్కువ బిల్ చేసిన వాళ్ళకి 20% ఆఫర్ ఫ్రమ్ April 14 to June 14 ఐ థింక్ 1 month ఇంటర్వల్ అనుకుంటా. 1 month వరకు ఈ ఆఫర్ అనేది నడుస్తుంది పీక్ సమ్మర్ టైమ్స్లో. అండ్ దెన్ కొత్తగా కాంబోస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏం అప్డేట్ లేదు. అండ్ దగ్గరలోనే కాంబోస్. ఇంకా సందీప్ ఐస్లాండ్లో షోలింగర్లో ఉండే అవుట్లెట్కి అయితే బర్త్డే పార్టీస్, యానివర్సరీ కేక్ కటింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. అది మీరు ఐస్ క్రీమ్ కేక్ కొన్నా ఓకే, లేదా బయట నుంచి మీరు కేక్ తీసుకొని వచ్చుకున్నా పర్లేదు, సెలబ్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సర్ప్రైజెస్ పార్టీస్ అట్లా చేసుకోవడానికి కూడా ఉంటుంది. సందీప్ ఐస్లాండ్లో అంబియన్స్ చాలా బాగుంటుంది. నాకు అంబియన్స్ చాలా ఇష్టం సందీప్ ఐస్లాండ్. అది మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎవరికి వచ్చినా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ వచ్చిన దానికి సపరేట్ టేబుల్ ఉంది. కపుల్స్కి మంచిగా టేబుల్స్, అదే అందరికీ ఒకటే టేబుల్, కానీ ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా పెద్ద టేబుల్ ఇస్తారు. అక్కడ కొంచెం బాగుంది ఫన్ చేయడానికి. చాలా చోపు ఆడుకోవచ్చు అన్నట్టు. ఎవరేమనరు మీరు ఎంత చోపు ఉన్నా. అదొకటి బాగా నచ్చింది. ఇంకా పార్టీస్ చేసుకునేటోళ్ళు బయట నుంచి కేక్ తీసుకొచ్చినా పర్లేదు, లేదా వన్ డే ప్రియర్గా ఇంటిమేట్ చేస్తే ఐస్ క్రీమ్ కేక్, కూల్ కేక్ అనేది కాదు, ఐస్ క్రీమ్తోనే కేక్ అనేది ఇస్తారు. అది బాగుంటుంది. ఐస్ క్రీమ్ కేక్స్ ఎప్పుడన్నా ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఐస్ క్రీమ్ కేక్ ఇన్ ద సెన్స్ చైనీస్ కసాటా కేక్ రోల్ అట్లాంటిది ఫుల్ హోల్గా ఇస్తారు అన్నట్టు. 1 kg కెపాసిటీ ఉంటుంది, 1000 ml కెపాసిటీ ఉంటుంది. దానికంటే పెద్దది కంటే కూడా వాళ్ళు చెప్తే చేయిస్తారు. కాకపోతే అది మీరు క్యారీ ఆన్ చేయలేరు ఐస్ క్రీమ్ కాబట్టి, త్వరగా కరిగిపోతుంది. సో డైనింగ్కి అయితే ఆప్షన్ ఉంది ఇప్పటి వరకు. టేక్ హోమ్ అయితే క్యారీ చేయలేరు దాన్ని. ఇంకా మన వీడియో చూపించండి. మన ఈ వీడియో ఒక సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, మేము ఈ వీడియో చూసి వచ్చామని చెప్పండి. లేదా వాళ్ళ
ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. ఫాలో చేస్తే ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% డిస్కౌంట్ పోగా మీకు వాల్యూస్లో అమౌంట్ ఉంటే ఆ వాల్యూస్ తీసేస్తారన్నట్టు, పక్కన రౌండ్ ఫిగర్ చేసి మీకు డిస్కౌంట్ ఇస్తారు. సో మన ఛానల్ వీడియో చూసి వచ్చినామని చెప్పినా ఓకే, లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి చూపెట్టండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అదే వాల్యూస్ లేకుండా డెసిమల్స్ అంటున్నా పక్కన రౌండ్ ఫిగర్ ఉంటే చేసేస్తారన్నట్టు, ఏదైతే తక్కువ చేస్తారన్నట్టు.